నమస్కారం భక్తులారా, మంత్రతత్వం ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేది జ్ఞానానికి మూలమైన శ్రీ హయగ్రీవ స్వామి మహిమ. శ్రీ మహావిష్ణువు అవతారాలలో హయగ్రీవ అవతారం అత్యంత విశిష్టమైనది. హయ అంటే గుర్రం, గ్రీవ అంటే మెడ. మనిషి శరీరము గుర్రం తల కలిగిన దివ్య స్వరూపమే హయగ్రీవ స్వామి. పురాణాల ప్రకారం మధు మరియు కైటబ అనే రాక్షసులు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగిలించారు. వేదాలు లేకపోతే సృష్టి కార్యం నిలిచిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో అవతరించి ఆ రాక్షసులను సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి అందజేశారు. అందుకే హయగ్రీవ స్వామిని జ్ఞానరక్షకుడు అంటారు. సరస్వతీదేవి కృపతో పాటు హయగ్రీవ స్వామి అనుగ్రహం కూడా విద్యకు ముఖ్యమని భక్తులు నమ్ముతారు. హయగ్రీవ అవతారానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. వేదాలను రక్షించడం మొదటిదే అయితే హయగ్రీవ అనే రాక్షసుని సంహారం రెండవది. ఆ రాక్షసుడు గుర్రం తల కలిగిన వాడి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం ఉండకూడదని వరం పొందాడు. అందుకే విష్ణువు అదే రూపంలో అవతరించి అతన్ని సంహరించాడు. హయగ్రీవ స్వామి తెల్లని గుర్రం తల, మానవ శరీరం, 4 చేతుల్లో శంఖం, చక్రం, పుస్తకం, జ్ఞానముద్ర, లక్ష్మీదేవితో కలిసి ఉన్న రూపం లక్ష్మీ హయగ్రీవ స్వామి అని పిలుస్తారు. జ్ఞానం మరియు ఐశ్వర్యానికి ఇది సంకేతం. ఇప్పుడు హయగ్రీవ మంత్రాన్ని పఠిద్దాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఇప్పుడు దీని యొక్క మంత్రార్థం ఏమిటో చూద్దాం. జ్ఞానానందమయం దేవం, జ్ఞానం మరియు ఆనందంతో నిండిన దేవుడు. నిర్మల స్ఫటికాకృతం, స్ఫటికంలా నిర్మలమైన దివ్య రూపం కలిగిన వారు. ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకు మూలాధారం. హయగ్రీవం ఉపాస్మహే, ఆ హయగ్రీవ స్వామిని మనం ధ్యానిస్తున్నాము. ఈ మంత్రాన్ని ఉదయం స్నానం చేసిన తరువాత, చదువు ప్రారంభించే ముందు, పరీక్షల సమయంలో, గురువారము లేదా పౌర్ణమి రోజుల్లో జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 11, 21 లేదా 108 సార్లు జపించాలి. చిన్నపిల్లలకు తప్పకుండా నేర్పించాలి. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, మాటల్లో స్పష్టత వస్తుంది, పరీక్షల్లో విజయం లభిస్తుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. ఆ రోజు జపం చేస్తే అత్యంత శ్రేష్ఠ ఫలితం లభిస్తుంది. భక్తులారా, తిరుమల వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. తిరుమలలో హయగ్రీవ స్వామి ఆలయం ఉత్తర మాడా వీధిలో ఉంది. అన్నప్రసాద భవనానికి సమీపంలో ఉంటుంది. శ్రీవారి ఆలయానికి చాలా దగ్గరగా ఉంటుంది. దర్శన సమయాలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:45 వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన కథ విందాం. భక్తులారా, శ్రీ హయగ్రీవ స్వామి మహిమను తెలియజేసే ఒక అద్భుతమైన సంఘటన ఉంది. హయగ్రీవ మట్టి కథ అని పిలుస్తారు. వాదిరాజ తీర్థులు అనే మహాభక్తుడు, కర్ణాటకకి సంబంధించిన ఆయన, ప్రతిరోజు స్వామికి హయగ్రీవ మట్టి అనే ప్రసాదాన్ని సమర్పించేవారు. ప్రసాదానికి శనగపప్పు, బెల్లం, నెయ్యి, కొబ్బరి, యాలకులు కలిపి పవిత్రంగా తయారు చేసేవారు. వాదిరాజ తీర్థులు ఆ ప్రసాదాన్ని తన తలపై ఉంచుకుని గాఢ ధ్యానంలో మునిగిపోయేవారు. అప్పుడు హయగ్రీవ స్వామి తెల్లని గుర్రం రూపంలో ప్రత్యక్షమై తన ముందు కాళ్ళను భక్తుడి భుజాలపై ఉంచి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరించి కొంచెం ప్రసాదాన్ని వాదిరాజ తీర్థుల వరకు విడిచిపెట్టేవారు. దానిని వాదిరాజ తీర్థులు స్వీకరించేవారు. ఒకరోజు విషప్రయోగం జరిగింది. అసూయతో కొందరు ఆ ప్రసాదంలో విషం కలిపారు. ఆ రోజు స్వామి ప్రసాదం మొత్తాన్ని స్వీకరించి భక్తుడిని రక్షించడానికి విషాన్ని తానే స్వీకరించారు. తరువాత స్వామి విగ్రహం నీలిరంగులోకి మారింది. వాదిరాజ తీర్థులు ఎంతో కలత చెందారు. ఆ రాత్రి స్వామి కళ్ళలో ప్రత్యక్షమై వంకాయ విత్తనాలను ఇచ్చి ఒక ఆదేశం ఇచ్చారు. ఇదే మట్టుగుల్ల పుట్టుక. ఆ విత్తనాలను మట్టు అనే గ్రామంలో పండించమన్నారు. ఆ వంకాయలను మట్టుగుల్ల అని పిలుస్తారు. ఆ వంకాయలతో కూర వండి 48 రోజుల పాటు నైవేద్యం పెట్టమన్నారు. ఆ వంకాయల గుణం వల్ల విషప్రభావం తొలగిపోయింది. స్వామి విగ్రహం మామూలు రంగుకు వచ్చింది. మెడ వద్ద మాత్రం గుర్తుగా స్వల్ప నీలిరంగు మిగిలింది. నేటికి మట్టు గ్రామ రైతులు మొదటి పంటను దేవుడికి సమర్పిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. మట్టుగుళ్లకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. ఇది భక్తి మరియు దైవ అనుబంధానికి ప్రతీక. నిజమైన భక్తుని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. భక్తుడి కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఈ మంత్రం కేవలం పదాలు కాదు, జ్ఞానానికి ద్వారం తెరిచే దివ్య శక్తి.
శ్రీ హయగ్రీవ స్వామి కృపతో మీ జీవితంలో జ్ఞానం, విజయం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి. జై హయగ్రీవ స్వామియే నమః.